బొనిగిల నాగమల్లేశ్వరరావు మన్నవ గ్రామంలో ఎన్నో అరాచకాలు అక్రమాలు చేశాడని టీడీపీ ఎస్సీ నేత బండ్లమూడి బాబురావు తెలిపారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బండ్లమూడి బాబురావు మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావు 55 లక్షల పంచాయతీ నిధులు దోచుకున్నారని, అతనిపై ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే దాడులు చేసేవారని చెప్పారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం మొత్తం నేర చరిత్ర ఉన్నదేనని తెలియజేశారు. కేవలం తమపై దాడి చేస్తాడనే ఉద్దేశంతో అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమేనని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మన్నవ గ్రామ టీడీపీ ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. దప్పలగూడ రోడ్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఆకుల సాంకరామిల దగ్గర ఎల్లింగ్ షాప్ ఉంటే ఆడ చేపిస్తున్నాము. ఓడదీసిన తర్వాత కొన్ని సామాన్లు కావాల్సి అయితే నేను గుంటూరు వచ్చాను. నేను గుంటూరు వచ్చిన తర్వాత అశోక్ అక్కడ అక్కడ ఉండాలని చెప్పి బొనిగిల నాగమల్లేశ్వరరావు 5గురిని అక్కడికి పిలిపించుకుని వాళ్ళ తండ్రి మీద దాడి చేసి ఇతని మీద దాడి చేయాలనే ఆలోచనతో అక్కడికి వచ్చి ఆ అబ్బాయి చుట్టే తిరుగుతుంటే తను ప్రాణం మీదకొచ్చి ఇతని దగ్గర ఏ ఆయుధాలు లేవు, ట్రాక్టర్ తాళాలు తప్ప. అతని మీద దాడి చేయే ముందు ఇతను కాస్త బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద అనుకోకుండా అక్కడ జరిగింది. దాన్ని బాబు అమ్మడి రాంబాబు, అమ్మడి మురళీకృష్ణ, మరి ఏదో నాని అంటే పేరు నాని, మీ ముగ్గురికి మన్నవ గ్రామాన్ని గురించి మీకు ఏమి తెలుసు? ఏమి తెలియదు. 2019లో నా సేలో నేను పనిచేస్తుంటే మళ్ళీ బొనిగిల నాగమల్లేశ్వరరావు 40 మంది జనం తీసుకుని నా మీదకి వచ్చి దాడి చేశాడు. 40 మంది జనం నన్ను పట్ల బొనిగిల నాగమల్లేశ్వరరావు 2 దెబ్బలు వేసినాక ఈ 40 మంది నా చుట్టూ కమ్మి దాడి చేశారు. చేసిన తర్వాత ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు బండ్లమూడి బాబురావు గారి అబ్బాయి బండ్లమూడి చింపురి గారు ఈ బొనిగల నాగమల్లేశ్వరరావు చరిత్ర మొత్తం మీకు చెప్పడం జరిగింది. ఇది ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠా, దొంగల ముఠా చరిత్రలాగా ఉంది. ఎందుకంటే ఆయన పెద్ద ఫైల్ తెచ్చాడు. అది చెప్తే ఒక వారం మధ్య తట్టుంది. ఇంత నేర చరిత్ర కలిగిన బొనిగల నాగమల్లేశ్వరరావుని చాలా సచ్చీలుడు, చాలా మంచివాడు అని చెప్పి చెప్పుకుంటున్నారు మన వైసీపీ దొంగల ముఠ. ఈ హత్యా రాజకీయాలకి పేరు మోసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళ బాబాని చంపి ఆ సానుభూతి మీద 2019లో అధికారం వచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. బండ్లమూడి బాబురావు గారి మీద 2019లో వైసీపీ అధికారం రాగానే ఇన్ని అక్రమాలకి ఆయన అడ్డుకట్టుగా